అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఈ చిత్రంతో బన్నీ ఉత్తమ జాతీయ నటుడిగా ఎంపికయ్యారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 2024 ఆగస్టు 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా దానిని వైరల్ చేసేస్తున్నారు అభిమానులు. ఫస్ట్ పార్ట్ లో ఐటమ్ సాంగ్ లో ఊ అంటావా మామా అంటూ రెచ్చిపోయింది సమంత. ఇక సెకండ్ పార్ట్ లోనూ ఓ స్పెషల్ సాంగ్ కు ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు సుక్కు. స్పెషల్ సాంగ్ ని వచ్చే షెడ్యూల్లో చిత్రీకరించనుండగా ఇందుకోసం ఊర్వశి రాజులను సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని, బన్నీ సంజయ్ మధ్య యాక్షన్ ఉంటుందని తెలుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2021 డిసెంబర్ నెలలో విడుదలైంది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన పుష్ప ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమాలో డైలాగులు, డాన్స్, బన్నీ మ్యానరిజం ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంది. ఇంతటి ఘన విజయం కలుగుతుందని మేకర్స్ కూడా ఊహించలేదు. దీంతో ఇప్పుడు పుష్ప పార్ట్ 2 ప్రాజెక్టు ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ ని శరవేగంగా జరుపుతున్నారు. అంతేకాదు వచ్చేడాది ఆగస్టు 15వ తారీఖు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు కూడా అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో కేశవ పాత్ర చేసిన నటుడు జగదీష్ ఓ అమ్మాయి కేసులో జైలు పాలు కావటం సినిమా యూనిట్ కి టెన్షన్ పుట్టిస్తుంది. పుష్ప మొదటి భాగంలో అల్లు అర్జున్ పక్కనే ఉండే కేశవ పాత్ర ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయిపోయింది. కానీ సెకండ్ పార్ట్ లో అతడి పాత్రకి సంబంధించి ఎలాంటి సన్నివేశాలు షూట్ చేయలేదంట. అయితే నటుడు జగదీష్ అరెస్ట్ కావడంతో అతడికి బెయిల్ తీసుకురావడానికి సినిమా మేకర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క పుష్ప 2వ భాగం సినిమా అయిన వెంటనే అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వినబడుతుంది. ప్రస్తుతం పుష్ప 2వ భాగం పుష్ప ది రూల్ సినిమా షూట్ తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ మరియు సుకుమార్. ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ప్రజెంట్ ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో జరుగుతుంది. జాతర నేపథ్యంలో వచ్చే ఓ పాట, ఆ జాతరకు ముడిపడి ఉన్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారని ఫిలిం నగర్ సమాచారం. ఈ జాతర బ్యాక్డ్రాప్ సీన్స్ అన్ని ఇంటర్వెల్ సమయంలో రానున్నాయని బొగ్గాట. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో సినిమాలోని జాతరకు సంబంధించిన సీన్స్ ను చిత్రీకరించారు. అయితే కొన్ని రోజుల క్రితం షూటింగ్ కు షార్ట్ బ్రేక్ ఇచ్చిన టీం తిరిగి సోమవారం నుంచి సెట్స్ లో జాయిన్ అవుతున్నారట. ఈ షెడ్యూల్లో బన్నీతో పాటు ముఖ్య పాత్రధారులంతా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ లో నటించిన నటీమణులే దాదాపు ఇందులోనూ నటిస్తున్నారు. పుష్పరాజు భార్యగా శ్రీవల్లి పాత్రలో రష్మిక కనిపించనుండగా ఫహద్ ఫజిల్ క్యారెక్టర్ మరింత స్ట్రాంగ్ గా ఉండబోతుందని టీం చెప్తున్నారు. జగదీష్, అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పుష్ప పార్ట్ 2 పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.